భారతదేశంలో వాహనదారులకు త్వరలో పెట్రోల్ భారం తప్పేలా లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అనూహ్యంగా పెరగడం, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీ నష్టాలను చవిచూస్తుండటంతో మే 15 లోపు ఇంధన ధరల పెంపునకు రంగం సిద్ధమవుతుందనే వార్తలు వస్తున్నాయా? గతంలో బ్యారెల్ ముడి చమురు ధర $70 ఉండగా ప్రస్తుతం అది ఏకంగా $126కు చేరుకోవడం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఈ ధరల పెరుగుదల కారణంగా చమురు సంస్థలు ప్రతి నెలా దాదాపు 30,000 కోట్ల రూపాయల మేర నష్టపోతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి ప్రభుత్వం, చమురు సంస్థలు సమన్వయంతో వ్యవహరిస్తూ లీటర్ పెట్రోల్పై సుమారు $24 భారాన్ని వినియోగదారులపై పడకుండా తామే భరిస్తున్నాయి. అయితే పెరుగుతున్న అంతర్జాతీయ ధరల నేపథ్యంలో ఈ వెసులుబాటును ఎంతో కాలం కొనసాగించడం సాధ్యం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు సంస్థల ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడడానికి ధరల సవరణ ఒక్కటే మార్గమని తెలుస్తోంది. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు $4 నుండి $5 వరకు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఈ చమురు సంక్షోభానికి ప్రధాన కారణమవుతున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి గుండా జరిగే రవాణాకు అంతరాయం కలగకుండా ప్రపంచవ్యాప్త సరఫరా గొలుసును దెబ్బతీసింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% వాటా కలిగిన ఈ మార్గంలో ఆటంకాలు ఏర్పడడంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి తోడు వంట గ్యాస్ ధరలు కూడా పెరిగే సూచనలు ఉండడంతో సామాన్యులపై అదనపు భారం పడనుంది. ఒక్కో సిలిండర్పై $40 నుండి $50 వరకు ధర పెరిగే వీలుందని సమాచారం. 2022 నుండి అంటే గత 4 ఏళ్లుగా దేశంలో ఇంధన ధరలు పెద్దగా మారకుండా స్థిరంగా కొనసాగుతూ వచ్చాయి. సుదీర్ఘకాలం తర్వాత వస్తున్న ఈ మార్పు రవాణా రంగాన్ని, నిత్యావసర వస్తువుల ధరలను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ప్రజలకు ఈ పెంపు ఒక సవాలుగా మారనుంది. ప్రభుత్వం అటు చమురు సంస్థల ప్రయోజనాలను, ఇటు ప్రజల ఇబ్బందులను బేరీజు వేసుకోవాల్సిన క్లిష్ట పరిస్థితి ఎదురవుతోంది. ఈ గడ్డు పరిస్థితిని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహాలను అమలు చేస్తోంది. ముడి చమురు దిగుమతుల కోసం కేవలం ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా రష్యా, అమెరికా, పశ్చిమ ఆఫ్రికా దేశాల నుండి సరఫరాను పెంచుతోంది. రష్యా నుండి రాయితీపై లభిస్తున్న చమురు దేశీయ మార్కెట్కు కొంత ఊరటనిస్తోంది. ఇంధన ధరల పెంపు వల్ల తలెత్తే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వినియోగదారులకు కనీస భారం మాత్రమే పడేలా చేస్తూ చమురు మార్కెటింగ్ సంస్థల నష్టాలను తగ్గించడం ఇప్పుడున్న అతిపెద్ద సవాల్. ఒకవేళ ధరల పెంపు అమలైతే అది దేశీయ రవాణా వ్యయంపై, పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. అయినప్పటికీ అంతర్జాతీయంగా ధరలు తగ్గని పక్షంలో ధరల సవరణ అనివార్యమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ఇటు సామాన్య పౌరుడి బడ్జెట్ తలకిందులు కాకుండా సమతుల్యమైన నిర్ణయం కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. రానున్న 2 వారాల్లో ఈ విషయంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.